హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా కాలంగా గేమ్ చేంజర్ అనే మూవీ కోసం మన రామ్ చరణ్ తేజ్ గారి ఫ్యాన్స్ అయితే ఎంతకాలం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది శంకర్ గారి దర్శకత్వంలో వచ్చింది కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్తో అయితే వచ్చింది. దీని గురించి ఎలా ఉంది అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. ముఖ్యంగా శంకర్ గారి మార్క్ అయితే మిస్ అయిందనిసే చెప్పాలా. ఎందుకంటే కన్నా ఫస్ట్లో ఒక ఈ 2-3 ఫిలిమ్స్ ముందర శంకర్ గారి మార్కే వేరే రేంజ్లో ఉండిండేది. అంత ఓవర్ రేంజ్ లేకపోయినా కానీ ఫిలిం మాత్రం బాగానే ఉంది అనిసే చెప్పుకోవాలా. మెయిన్ హైలైట్స్ ఏంటంటే రామ్ చరణ్ తేజ్ గారి యాక్టింగ్ మాత్రం చించేశారు, సూపర్ హైలైట్. తర్వాత స్క్రీన్ ప్లే కాస్త డల్ అని అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంది, కానీ ఒక ఎమోషనల్ సీన్స్ వస్తే కన్నా హార్ట్ టచ్ అవుతా ఉండలేదండి. వేరే కొన్ని ఫిలిమ్స్లో ఇప్పుడు త్రిబుల్-ఆర్లో అంతా అయితే వచ్చేసి వాళ్ళ తండ్రిని చంపే సీన్ కానీ అలాంటి సీన్స్లో అలాగే ఇక్కడ కూర్చోబెడతారు. అంత ఎమోషనల్ సీన్స్ బాండింగ్ అయితే లేదు అని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. తర్వాత ఫస్ట్ హాఫ్లో వచ్చేసి ఫ్యాన్ స్టఫ్ అయితే సూపర్గా ఉంది. ఫస్ట్ ఒక 20-30 మినిట్స్ అయితే ఫ్యాన్ స్టఫ్ అయితే ఫ్యాన్స్కి మాత్రం పిచ్చగా నచ్చుతుంది అనమాట, అలా ఉంది. తర్వాత ఇంటర్వెల్ వరకు కూడా పర్లేదు, బాగుంది ఫిలిం అనే మాదిరి అయితే సాగుతూ ఉంటుంది స్టోరీ అంతా. యాక్టర్స్ పరంగా లెక్కేసుకుంటే వచ్చేసి ఎస్జే సూర్య గారు, రామ్ చరణ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుందని చెప్పాలా. తర్వాత అంజలి గారి యాక్టింగ్ కూడా బాగుందని చెప్పాలా. వేరే వాళ్ళ యాక్టింగ్ అంతా నార్మల్గా ఉంది. తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ వస్తుంది కదండి. ఫ్లాష్ బ్యాక్ అయితే ఫుల్ డౌన్ చేసేసిందండి మూవీ. యాక్చువల్గా ఫ్లాష్ బ్యాక్లో వచ్చేసి చరణ్ గారి యాక్టింగ్కి సలాం చేయాలండి, అలా ఉంది ఆయన యాక్టింగ్ అయితే. ఆయన ఫోన్లో మాట్లాడే సీన్స్ కావచ్చును, తర్వాత నెత్తిగా మాట్లాడే సీన్స్ కావచ్చును, ఆ సీన్స్ అంతా వచ్చేసి ఎక్స్ట్రాడినరీ అని చెప్పి చెప్పుకోవచ్చు. మాటలు రావండి, అంత బాగా నేషనల్ అవార్డు అని చెప్పారు కదా దీంతో. అలాంటి నేషనల్ అవార్డు వచ్చేలాంటి యాక్టింగ్ అయితే చరణ్ గారు చేశారు. కాకపోతే అంత పర్ఫెక్ట్ యాక్టింగ్ చేసినా కానీ మనకి చరణ్ గారిది కొంచెం ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఇక్కడికి తగులుతూ ఉండలేదండి. ఎందుకంటే అది ఒక డైరెక్షన్ లోపమా లేదంటే మ్యూజిక్ లోపమా తెలియదు, కానీ మనకి ఇక్కడికి బాధ అనేది అవుతా ఉండలేదు. అది అయిన తర్వాత ఆ ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత వచ్చే కంబ్యాక్ సీన్స్ అంతా వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంది. అది కాస్త శంకర్ మార్క్ మాదిరి అనిపించిందండి. ఎలక్షన్ ఆఫీస్ సీన్స్ కొన్ని వస్తాయి, అవంతా వచ్చేసి చాలా మనకి చాలా బాగా ఇష్టమయ్యేలాగా ఫస్ట్ నుంచి కూడా మూవీ ఇలా ఉండింటే బాగున్ను అనేసి అయితే కాస్త అనిపిస్తుంది. అది కూడా ఒక బాగుండే మంచి డైరెక్టర్ తీసిండే మాదిరి ఉంది, కానీ పక్కా శంకర్ అంటే ఇదిరా అనేలాగా లేదు. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్లో అంజలి గారి సీన్ ఒకటి వస్తుంది. అంజలి గారు సీన్ అంటే స్టోరీ చెప్పకూడదు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను కాబట్టి అంజలి గారి సీన్ ఒకటి వస్తుంది. అంజలి మరియు రామ్ చరణ్ తేజ్ గారి ఎమోషనల్ సీన్స్, ఆ సీన్స్లో మాత్రం రామ్ చరణ్ తేజ్ గారు చేసిన యాక్టింగ్కి సూపర్గా అని చెప్పాలా. ఆ సీన్ మాత్రం ఎలా పండించిండారు అంటే ఇక్కడికి తగులుతుందండి. అలాగే ప్రతి ఒక్క సీను అది ఎంత సెంటిమెంటల్గా పండించిండారో శంకర్ గారు, అలానే ఫస్ట్ నుంచి కూడా ఫిలింలో ప్రతి ఒక్క సీను ఇక్కడికి తీసుకునేలాగా ఇక్కడికి తగిలేలాగా గనక చేసింటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండేది. యాక్చువల్గా మూవీ వచ్చి చాలా బాగుందనేసి చెప్పుకోవచ్చును, ఏమంత మోసం ఏం లేదు. ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చును. సాంగ్స్లో అయితే వాళ్ళు పెట్టిండే ఒక ఖర్చుకి సాంగ్స్లో ఆ కలరింగ్కి ఆ సెట్టింగ్కి వచ్చేసి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. అంత బాగా చూపించారు సాంగ్స్లో సెట్టింగ్స్ అంతా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒకే మ్యూజిక్ పెట్టుకునేసి దాన్నే వాంచిన మాదిరి, దాన్నే ఈ లాగిన మాదిరి అయితే నాకైతే అనిపించింది. తర్వాత క్లైమాక్స్ సీన్లో ఇంకాస్త ఏమైనా పెట్టింటే బాగుండు ఫినిషింగ్ టచ్గా అనేసి అయితే నాకైతే అనిపించింది. ఇంటర్వెల్ సీన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా చక్కని చెప్పేసి అలానే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతారు. అది కాకుండా ఎవరన్నా చెప్పడము లేదంటే ఏమైనా అయ్యి కొంచెం బాగా చేసింటే బాగున్నాయని అయితే నాకైతే అనిపించింది. ఇంతేనండి, టోటల్ ఓవరాల్గా గేమ్ చేంజరు, టోటల్ ఫ్యామిలీ ఫుల్ వాచబుల్ మూవీనే. ముఖ్యంగా సోషల్ మెసేజ్ మూవీ. ప్రతి ఒక్కరూ సోషల్ మెసేజ్ అనేది చాలా ఇంపార్టెన్స్ కాబట్టి ఈ మూవీని అందరూ థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ గేమ్ చేంజర్ హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్.